హాయ్ ఫ్రెండ్స్, ఇది మనం కొత్తగా ఛానల్ని క్రియేట్ చేశాము. ఈ ఛానల్లో మన డైలీ లైఫ్ స్టైల్ కావచ్చు, వ్లాగ్స్ కావచ్చు, కుకింగ్ కావచ్చు, అలాగే క్యాంపింగ్ వీడియోస్, ఛాలెంజెస్, ఇలా ప్రతి వీడియోస్ అయితే మేము తీసుకొస్తాము. మీరు దీంట్లో వచ్చే ప్రతి వీడియో కూడా మీకు ఎంటర్టైన్మెంట్ అయితే ఉంటుంది. ఆ పర్పస్ మీద అయితే మేము ఈ ఛానల్ పెట్టడం జరిగింది. సో ఈ ఛానల్లో ఈ వీడియో వచ్చేసి ఫస్ట్ వీడియో జస్ట్ ఒక ఇంట్రడక్షన్ టైప్లో అయితే చెప్తున్నాము. ఇంక నెక్స్ట్ నుంచి మనకు ఈ వీక్లోనే చాలా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఇంకా నెక్స్ట్ కూడా మీకు ప్రతి వీడియో కూడా ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మీరు జస్ట్ సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ చేస్తే సరిపోతుంది. అంతే. మేము ఇంకా మీ మోటివేషన్ తీసుకొని చాలా ఎక్స్పెరిమెంట్స్ కావచ్చు, ఇంకా అలాగే వ్లాగ్స్ కావచ్చు, మంచి మంచి ప్లేసెస్ మీకు చూపించడం కావచ్చు, ఇలా ప్రతివీ కూడా నేను వీడియోస్ అనేవి చేస్తూ ఉంటాము. సో ఇది మా తొలి అడుగు అని చెప్పొచ్చు. ఇది మా ఫస్ట్ వీడియో, జస్ట్ ఒక వ్లాగ్ టైప్లో చేస్తున్నాము అంతే, కొంచెం మీకు చెప్పడానికి. సో ఇప్పుడు మా ఇంట్రడక్షన్ అయితే తీసుకుంటాము. నా పేరు వచ్చేసి బాలు. నా పేరు రాజశేఖర్. నా పేరు శ్రీకాంత్. ప్రజెంట్గా మేము ముగ్గురం అయితే చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్లో ఎవరైనా యాడ్ అయినా కావచ్చు, చెప్పలేము. బట్ ఇప్పుడు మేమైతే ముగ్గురం కంటిన్యూగా అయితే వస్తూ ఉంటాము మీకు ఎంటర్టైన్ చేయడానికి. సో ఇప్పుడు మీ సపోర్టు అలాగే మనకు గాడ్ సపోర్ట్గా ఉండాలి కదా. సో దానికోసం టెంపుల్కి అయితే ఒక చిన్న వ్లాగ్ అయితే చేద్దాం. ఇక్కడ మంచి టెంపుల్ అయితే ఉంది మా లొకేషన్లో. మా లొకేషన్ ఏంటి అండ్ అలాగే ఆ టెంపుల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మొత్తం ట్రావెల్ అయితే చేద్దాము. అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మీకు చూపిస్తాం. ఓకే గైస్, ఇప్పుడు మనం అయితే టెంపుల్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అక్కడ పోయినాక టెంపుల్ ఎట్లుంటుంది ఏంటనే బ్లాగ్ అయితే చేస్తాం. మేము క్లియర్గా అయితే మొత్తం చూపిస్తాము. ఓకేనా, ఇంకా స్టార్ట్ అయితే అయిపోదాం మనం. ఓకే, మేమైతే 2 బైక్స్ తీసుకొని పోతున్నాం. ముందలైతే రాజశేఖర్ పోతుండు. సో ఇప్పుడైతే మనం అయితే స్టార్ట్ అయిపోయినాం. ఇప్పుడు మనకు వచ్చేసి నాగర్ కర్నూలు నుంచి దాదాపు మనకు ఆ టెంపుల్ వచ్చేసి 5 కిలోమీటర్ల దాకా ఉంటుంది. ఇప్పుడు మనం అయితే కొల్లాపూర్ చౌరస్తా దాకా అయితే వచ్చినాము. ఇక్కడ కొల్లాపూర్ చౌరస్తా నుంచి మనకైతే లెఫ్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు ముందు చూసుకున్నట్లయితే ఇదే అనమాట లెఫ్ట్. ఇక్కడ నుంచి మనకు స్ట్రైట్గా అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీకు బ్యాగ్ చూపిస్తాను. ఇక్కడ నుంచి అయితే మీరు చక్కగా కొల్లాపూర్ అయితే వెళ్ళొచ్చు. ఇప్పుడు మీరు ముందు చూసుకోవచ్చు, ఇక్కడ కనిపిస్తుంది కదా టెంపుల్, ఇదే అనమాట. మనం ఇప్పుడు ఆ టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. సో ముందైతే మనకు స్ట్రైట్గా రూట్ కనిపిస్తుంది కదా, ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాలి మనం. సో కొంచెం మామూలుగా అయితే రోడ్డు మామూలుగా అయితే ఉంటుంది, మరి అంతేం మంచిగా ఉండదు. సో ఈ రూట్ నుంచి అయితే వెళ్ళాలన్నమాట మనం. సో మనమైతే టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్ అనమాట. మనకు మెయిన్గా అయితే ఒకే ఎంట్రన్స్ అయితే ఉంటుంది. ఈ ఎంట్రన్స్ నుంచి ముందుకైతే వెళ్ళాలి. మనం లోపలికి వెళ్ళే ముందు ఫస్ట్ ఇక్కడ కాళ్ళు కడుక్కోవాలి. ఇక్కడ వాటర్ ఇక్కడనే ఉంటాయి. మంచిగా శుభ్రంగా కాళ్ళు కడుక్కొని లోపలికి వెళ్ళాలి. నేను ఇప్పుడు లోపలికి వెళ్తున్నాను. మొత్తం ఈ విధంగానే ఉంటుంది ఇక్కడ ఎంట్రన్స్. సో నేను ఇక్కడ లోపలికి వెళ్తున్నాను. చూడండి మనకు ఎలా ఉంది, మొత్తం కూడా ఈ విధంగా అయితే ఉంటుంది టెంపుల్. సో గైస్, మనం వచ్చాము టెంపుల్ దగ్గరికి. సో ఇక్కడ పైన చూస్తున్నారు కదా, ఇది మనకు మెయిన్ మన నరసింహస్వామి ఉంటారు పైన. ఇక్కడ వచ్చేసి మనకి మన గణపతి దేవుడు గణేశుడు అయితే ఉంటాడు. అండ్ నెక్స్ట్ పైన చూడండి, మీకు ఇక్కడ మనకు లోపల ఉంటాడు. పైకి అయితే ఫోన్స్ అలో లేదు, అందుకని కింది నుంచి చూపిస్తున్నాం. వీలుంటే పైకి వెళ్ళి చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. ఇది టెంపుల్ మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొత్తగా కడుతున్నారు ఇక్కడ. మీకు ఇది వచ్చేసి మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను కదా, అదే లొకేషన్. ఈ లొకేషన్కి మీరు ఒకసారి ఈ టెంపుల్కి వచ్చారంటే ఖచ్చితంగా అస్సలు మిస్ అనే కాలేరు. అంటే ఎప్పుడు కూడా ఈ ఎక్స్పీరియన్స్ని అస్సలు మిస్ చేసుకోకండి. ఖచ్చితంగా ఈ టెంపుల్ దగ్గరికి వచ్చేసేయండి. సో మనం ఫస్ట్ మన గణేశుని ఆశీర్వాదాలు తీసుకుందాము. ఇక్కడ మొత్తం కూడా మనకు లక్ష్మీ దేవతలు ఉంటారు. ఇక్కడ చూడండి, విజయలక్ష్మి, ధాన్యలక్ష్మి, ఇట్లా ధనలక్ష్మి అందరు కూడా ఇక్కడనే ఉంటారు. ఇది మనకు మెయిన్ ఇట్లా ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తున్నారు కదా, ఇక్కడ శనీశ్వర్లు అయితే ఉంటారు. అండ్ ఇది మొత్తం కూడా నాగదేవత కూడా ఇక్కడనే ఉంటాడు. అండ్ ఇది మొత్తం కూడా చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. చూడండి ఇవి ఎంత, ఇక్కడ చూడండి ఒకసారి ఈ లొకేషన్లో ఇవి కూడా మనకు ఉంటాయి. వీటి పేరు తెలిసే మీకు, హంసలు అని అంటాము. మరి అవేనా కావాలా? సో ఇక్కడ చూడండి, మనకు ఇక్కడ స్పెషల్గా హంసలు అయితే ఉంటాయి ఇక్కడనే. ఇక్కడ చూడండి మొత్తం ఒకసారి టెంపుల్ని మొత్తం ఒకసారి చూడండి.
ప్లేస్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది, చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా. చూడండి ఒకసారి మొత్తం. ఫ్రెండ్స్ ఇప్పుడు మేము ఇక్కడ పైకి అయితే వచ్చేసాము. అలా ఇక్కడ చూసుకోవచ్చు, లోపలికి అలో అయితే ఉండదు, బట్ స్వామి వాళ్ళని ఇట్లా పర్మిషన్ అడిగి మేము తీసుకుందాము. ఇక్కడ లోపల మొత్తం ఈ విధంగా ఉంటుంది. సో ఎవరికి అలో ఉండదు మొబైల్స్ అలా షూట్ చేయడం, బట్ మేము పర్మిషన్ తీసుకుందాము. ఇక్కడ స్వామివారు ఇక్కడ ఉంటారు. ఇది మొత్తం కూడా మనకి దర్శనానికి వచ్చే దారి అన్నమాట. చూడండి మనకు లొకేషన్ అంతా కూడా చాలా నీట్గా మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ. మీరు దగ్గరలో ఇక్కడ కొల్లాపూర్ కానీ నాగర్ కర్నూల్, మహబూబ్ నగర్ దగ్గరలో ఎవరైనా ఉంటే ఈ లొకేషన్కి రావచ్చు మీరు. చాలా పీస్ఫుల్గా అయితే ఉంటుంది. వచ్చేసాం మనం ఇక్కడ కిందకి. కింద మీకు ఆల్రెడీ ఇంతకుముందు చూపించాను కదా, మీకు మెయిన్ ఇంకొకటి చెప్పలేదు. ఇక్కడ మనకు ఇక్కడ చూడండి అన్నదానం అయితే ఉంటుంది. ఇది ఎవ్రీ సాటర్డే అయితే ఉంటుంది. ఇక్కడ ఎవ్రీ సాటర్డే, ప్రతి సాటర్డే రోజు అంటే శనివారం రోజు ఇక్కడ టైం చూడండి 1:30 నుంచి 3 వరకు ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ అన్నదానం కూడా పెడతారు. ఇది ఇయర్ మొత్తం పెడతారు. సో ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉన్న ఈ లొకేషన్కి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వచ్చి ఎక్స్పీరియన్స్ అయితే ఖచ్చితంగా చేయాల్సిందే. సో ఫ్రెండ్స్ మనకు దేవుని నుంచి ఆశీర్వాదం అయితే వచ్చింది. ఎందుకని అంటే ఇక్కడ ఎవ్వరికి కూడా ఇంతవరకు పర్మిషన్ ఇవ్వలేదు వీడియోస్ తీయడానికి, ఇట్లా ఫోన్స్ వాడడానికి. సో మనకు ఫస్ట్ టైం ఇచ్చారంట. సో మనకు ఫస్ట్ వీడియోకే ఇలా సపోర్ట్ రావడం అనేది చాలా హ్యాపీ అన్నమాట మేము అందరం కూడా. సో మనకు దేవుని నుంచి అయితే సపోర్ట్ వచ్చేసింది. ఇంకా మీ నుంచే సపోర్ట్ ఉంది. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ చేస్తే ఇలాంటివే కాదు మీకు ఇంకా చాలా వీడియోస్ అనేది తీసుకొస్తాం. ఓకే, సో ఇప్పటితో ఈ వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాము. ఇంకా నెక్స్ట్ వీడియో అయితే రాబోతుంది, ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియో. సో ఆ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అంతవరకు బాయ్.